వాగర్తావివ సంపృక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిదయే సర్వవిద్యానాం గురవే సర్వలోకానాం విసజే సర్వరోగినాం దక్షిణామూర్తయే నమః. యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం పంచాంగ పఠనం మరియు ద్వాదశ రాసుల వార్షిక ఫలితాలు. వికారి అనే పదానికి అర్థం శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని, శత్రువుల వికారాలు అంటే వికృత చేష్టలు అధికమవుతాయని భావం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగకరణాల కలయిక అని అర్థం. జ్యోతిషం అంటే కాంతి వెలుగు అని అర్థం. ఆకాశంలోని సూర్యచంద్రులు మరియు నక్షత్రాల నుండి వచ్చే కాంతులు భూమి మీద పడి భూమి మీద నివసించే మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అంశాలనే జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్రం వేదాంగ శాస్త్రం. 4 వేదాలు అయిన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే చతుర్వేదాలను అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలను ముందు మనం పఠించాలి. ఆ షడంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ వేదాంగాలలో జ్యోతిషం ప్రధానమైనది, వేద పురుషునికి కన్ను వంటిది. అస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, అస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రం. ఇది మూఢనమ్మకం కాదు, వేదాంగ విజ్ఞాన శాస్త్రం జ్యోతిషం. నవనాయకుల ఫలితాలు. ఈ వికారీనామ సంవత్సరంలో రాజు శని భగవానుడు అవడం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయి, అవసరానికి వానలు రావు, దొంగతనాలు, అనారోగ్య బాధలు అధికమవుతాయి, నల్లటి వస్తువులైన బొగ్గు, నువ్వులు, తారు మొదలైన వాటికి ధరలు పెరుగుతాయి, కలహాలు, మోసాలు, దుర్మార్గాలు, హింసలు అధికమవుతాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాల వాడకం పెరిగిపోతుంది. మంత్రి రవి అవ్వడం వల్ల రాజకీయాలలో మధ్యవర్తుల హంగామా పెరిగిపోతుంది. నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి తరచుగా మారిపోతుంటారు. అధర్మం, అవినీతి, స్వార్థం పెరిగిపోతుంది. విద్యుత్ శక్తి పరికరాలు, యంత్రాలు, ఇత్తడి, వెండి, ఇనుము ధరలు పెరిగిపోతాయి. అగ్ని ప్రమాదాలు, పిడుగు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సస్యాధిపతి బుధుడు. ఈ బుధుడు సస్యాధిపతి అయినందువల్ల అధికమైన గాలులు, పంటలకు తెగుళ్ళు అధికమవుతాయి. వర్షాలు తగ్గి పెనుగాలులు, ఉరుములు, మెరుపులు పెరిగిపోతాయి. పంటల కొనుగోళ్ల విషయంలో దళారుల జోక్యం అధికమవుతుంది. సైన్యాధిపతి రవి అయినందున అధికారం కోసం నాయకులు కొట్టుకోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం, ఎంతటి దుర్మార్గానికి అయినా దిగజారిపోవడం లాంటివి జరుగుతుంటాయి. దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం కమ్ముకుంటుంది. ధాన్యాధిపతి చంద్రుడు అయినందున పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ధరలు పెరిగిపోతాయి. బియ్యం, పంచదార, తెల్లటి వస్త్రాల వాడకం అధికమవుతుంది. అర్ఘాధిపతి రవి అయినందున వ్యక్తిగత స్వార్థం కోసం జనులు యజ్ఞయాగాదాలు చేస్తారు. ఎర్రటి ధాన్యాలు, వేరుశనగ, మిర్చి మొదలైన వాటికి ధరలు పెరిగిపోతాయి. మేఘాధిపతి శని అయినందున చలి బాధలు, చల్లదనం వల్ల రోగాలు పెరిగిపోతాయి. కలుషితమైన గాలులు, మంచు ప్రభావం అధికమవుతుంది. రసాధిపతి శుక్రుడు అయినందున కుంకుమ పువ్వు, చందనము, అత్తరు, సెంటు, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలు వాడకం పెరిగిపోతుంది. వాటి ధరలు కూడా పెరిగిపోతుంది. నీరసాధిపతి బుధుడు అయినందున ఆధునికమైన వస్త్రాలు, విచిత్రమైనటువంటి రంగులు గల వస్త్రాల వాడకం అధికమవుతుంది. వ్యాపార లావాదేవీలు పెరిగిపోతాయి. ఎగుమతి దిగుమతులు పుంజుకుంటాయి. శక్తిహీనమైన ఆహార పదార్థాల వాడకం పెరిగిపోతుంది. ఆధునికులలో సంతానలేమి, నపుంసక లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. పశునాయకుడు, పశుపాలకుడు, పశురక్షకుడు బలరాముడు అయినందున పశువులు, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. దేశీయ పశువుల పెంపకం, పశుశాలల ఏర్పాట్లు అధికమవుతాయి. దేశీయ పద్ధతులతో పండించే పంటలకి గిరాకీ పెరుగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహణాలు. ఈ వికారీనామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. అయితే వాటిలో ఒక చంద్రగ్రహణం, ఒక సూర్యగ్రహణం మాత్రమే తెలుగు రాష్ట్రాలలో మనకు కనిపిస్తుంది. 16 జూలై 2019లో ఆషాఢ
పూర్ణిమ మంగళవారం రాత్రి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 1:35 ప్రారంభమై తెల్లవారుజామున 4:32 ఇది ముగుస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనస్సు రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక ధనస్సు మరియు మకర రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. 26 డిసెంబర్ 2019 మార్గశిర మాసం అమావాస్య గురువారం ఉదయం కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఉదయం 8:08 ప్రారంభమై ఉదయం 11:16 ఇది ముగుస్తుంది. మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలోనే ఈ గ్రహణం కూడా సంభవిస్తోంది కనుక ధనస్సు రాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. ఆ రోజు అమావాస్య కనుక పితృతర్పణ కార్యక్రమాలు నిర్వహించేవారు గ్రహణానంతరం ఇంటిని శుద్ధి చేసుకుని మధ్యాహ్నం 12 గంటల తర్వాత పితృదేవతలకు తర్పణ దానాదులు సమర్పించుకోవచ్చును. కర్తరి నిర్ణయం 2019 మే నెల 4వ తేదీ రాత్రి 5:34 డొల్లు కర్తరి ప్రారంభం. 2019 మే నెల 11వ తేదీ రాత్రి 3:26 నిజ కర్తరి ప్రారంభం. 2019 మే నెల 29వ తేదీ దశమి బుధవారం పగలు 12 గంటలకు కర్తరి త్యాగం అంటే కర్తరి కాలం ముగుస్తుంది. ఈ కర్తరి సమయంలో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టరాదు. కొన్ని ప్రాంతాలలో వివాహాది శుభకార్యాలు కూడా చేయరు. మౌఢ్య నిర్ణయం. ఈ మౌఢ్యాన్నే మూఢమి అని కూడా పిలుస్తారు. ఏ గ్రహమైనా నిర్దిష్ట కోణములో రవిని సమీపిస్తే ఆ గ్రహం శక్తిహీనంగా మారుతుంది. అందుకే అమావాస్య రోజున రవిని సమీపించి చంద్రుడు శక్తిహీనుడవుతాడు. శుభగ్రహాలైన గురు శుక్రులు రవిని సమీపించి శక్తిహీనంగా మారడాన్ని గురుమూఢమి శుక్రమూఢమి అని పిలుస్తారు. 2019 జూలై 8వ తేదీ సోమవారం రాత్రి 2:30 నుండి 2019 సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 6:06 వరకు శుక్రమూఢమి ఉంటుంది. 2019 డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రాత్రి 1:12 నుండి 2020 జనవరి 10వ తేదీ గురువారం రాత్రి 10:25 వరకు గురు మూఢమి ఉంటుంది. ఈ శుక్ర గురు మూఢమి కాలములలో వివాహాది శుభకార్యాలు చేయరాదు. గురు సంక్రమణ లేక పుష్కర కాల నిర్ణయం. గురువు అంటే బృహస్పతి. ఒక్కో రాశిలో సంవత్సర కాలం ఉంటారు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో వక్రంలో ఉన్నారు గురువు. ఆయన 2019 నవంబర్ 4వ తేదీ రాత్రి అనగా తెల్లవారుజామున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తారు. అక్కడ ధనస్సులో 2020 నవంబర్ వరకు గురువు ఉంటారు. ఈ సంవత్సరం నవంబరులో ధనస్సులోకి గురువు ప్రవేశించిన రోజు నుండి 12 రోజులు పుష్కరకాలంగా మనం పరిగణిస్తాము. ఈ గురు సంక్రమణం వల్ల 12 రోజులు బ్రహ్మపుత్రా నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో బ్రహ్మపుత్రా నదిలో స్నానమాచరించి పితృదేవతలకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకోవచ్చును. దేశ గోచారాలు. ఈ వికారీనామ సంవత్సరంలో వర్షాలు అతివృష్టి లేక అనావృష్టి మరియు అకాల వర్షాలు ఇలా ఇబ్బందిగా మారుతాయి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వాహన ప్రమాదాలు, గొడవలు, పోలీసు కేసులు, కోర్టు తీర్పులు అధికమవుతాయి. కులాలను, మతాలను, ప్రాంతాలను రెచ్చగొట్టే రాజకీయాలు అధికమవుతాయి. విలువలేని రాజకీయ నాయకులు, విలువలేని ప్రజలు ఒక అధర్మ సమాజ స్థాపనకు స్వాగతం పలుకుతారు. కేంద్రంలోని అధికార పార్టీ తమ ప్రాభవాన్ని కోల్పోతుంది. ప్రస్తుత ప్రధానమంత్రికి పదవి వియోగం అవకాశం ఉంది. కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న పార్టీ కానీ ఆ పార్టీ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో
ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవడానికి నానా రకాలుగా ఆందోళనలు చేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నానా రకాలుగా కష్టాలు పడి అవమానాలు పడి గుడ్డి కన్నా మెల్లకన్ను మేలు అన్నట్లుగా ఎట్టకేలకు అధికారాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.